అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. కొన్నిసార్లు అల్లరి కూడా లోక కళ్యాణం కోసమే. త్రేతాయుగంలో వాలి సామ్రాజ్యంలో విశ్వకర్మ మంత్రిగా ఉండేవారు. వారి కుమారులు నలుడు, నీలుడు. వీరు కవలలు. నలుడు నల్లగాను, నీలుడు నీలిరంగులో ఉండేవారు. వీరు మహా అల్లరి పిల్లలు. ఎంత అల్లరంటే వారి రాజ్యంలో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి అక్కడ వారి పూజ సామాగ్రిని పక్కన ఉన్న నదిలో వేసేవారు. వారు ఏదైనా అందామంటే మంత్రి గారి కుమారులు రోజు ఇదే తంతు. చివరకు వారు విసిగిపోయి వారిని శపించారు. మీ చేతుల మీదకుండా ఏ వస్తువైనా సరే నీటిలో వేస్తే అది తేలుతుందని. అంతే. అలా ఆ రోజు వారు వేసిన పూజ సామాగ్రి నీటిలో తేలేది. బ్రాహ్మణులు మరలా వెళ్ళి వెతికి తెచ్చుకునేవారు. వీరు ఎవరి మాట వినేవారు కాదు, ఒక్క ఆంజనేయ స్వామి వారి మాట తప్ప. వీరానికి భక్తులు కూడాను. వీరు పెరిగి పెద్దయ్య నాటికి సీతమ్మ వారిని రావణుడు లంకా నగరం తీసుకుని వెళ్ళటం, రామచంద్రమూర్తి అమ్మవారిని వెతుకుతూ కిష్కింధ చేరడం, అక్కడ ఆంజనేయ స్వామివారి పరిచయం. ఆంజనేయ స్వామివారు సీతమ్మ వారి జాడ తెలుసుకొని వానరులంతా కూడా లంకా నగరంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు వారు లంకా నగరాన్ని దాటాలి అంటే సముద్రంపై వారధి నిర్మించాలి. ఎలా అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి నలుడు నీలుడిని పిలిపించి వారితో ఒక్కొక్క రాయిని సముద్రంలో వేయించేవారు. వారికున్న శాప ప్రభావంతో అవి నీటిలో తేలేవి. ముందు నలుడు మరియు నీలుడు, వెనక వానరసేన. అలాగా 2.5 రోజుల్లోనే వారధి నిర్మించారు నలుడు నీలుడు. అందుకే ఈ వారధిని రామసేతు అని, నలసేతు అని కూడా అంటారు. చివరికి వీరి శాపం లోక కళ్యాణానికి ఉపయోగపడింది. ఈ నలుడు మరియు నీలుడే ఆంజనేయ స్వామి గుడిలో ద్వారపాలకులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.